స్ట్రోక్ అంటే బ్రెయిన్‌కి గానీ, స్పైనల్ కార్డ్‌కి కానీ రక్త సరఫరా అందకపోవడం వల్ల బ్రెయిన్‌లోని ఆ ప్రాంతము చనిపోవడం స్టార్ట్ అవుతుందనమాట. దాని నుంచి చూసే లక్షణాల్ని మనం స్ట్రోక్ అంటాం. సో, ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకి యూజువల్‌గా స్ట్రోక్ అనేది చాలా సడెన్‌గా వచ్చేస్తుంది. సడెన్‌గా మన కళ్ళ ముందే మనిషి బావుంటాడు. అప్పటికప్పుడే ఒకవైపు కాలు, చెయ్యి కదలకపోవడం, ఒకవైపు మూతి వంకర పోవడము, మాట సరిగ్గా రాకపోవడము, లేకపోతే సడెన్‌గా నడకలో తేడాలు రావడము, ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలుగా చూస్తూ ఉంటాం. సో, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకొక సింపుల్ నిమోనిక్ ఫాలో అవుతాం. బీ ఫాస్ట్ అని చెప్పేసి. బీ అంటే బ్యాలెన్స్. సడెన్‌గా బ్యాలెన్స్‌లో అంటే నడకలో తూలు రావడం. ఈ అంటే ఐ. ఒక సైడ్ కంటి చూపు కోల్పోవడం గానీ, ఎఫ్ అంటే ఫేస్. మూతి వంకరబోయినట్టు గానీ, మాట సరిగ్గా రాకపోవడం గానీ. ఏ అంటే ఆర్మ్. ఆర్మ్ అంటే చెయ్యి గానీ, కాలు కానీ సరిగ్గా కదలకపోవడం గానీ. ఎస్ అంటే స్పీచ్. మాట సరిగ్గా రాకపోవడం. ఈ బీ ఫాస్ట్ లక్షణాలున్నప్పుడు టీ. టీ అంటే టైమ్. చాలా తొందరగా మనం హాస్పిటల్‌కి రావాలి అనేదనమాట. కోసం ఈ బీ ఫాస్ట్ అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, ఈ 5 లక్షణాలు ఏదైనా ఉన్నా కూడా మనం ఇమ్మీడియేట్‌గా కొంచెం కూడా లేట్ చేయకుండా, అంటే బీపీ వల్ల వచ్చిందేమో, షుగర్ డౌన్ అయిందేమో అని చెప్పి చాలామంది తాత్సారం చేస్తూ ఉంటారనమాట. చేసి హాస్పిటల్‌కి లేట్‌గా వస్తుంటారు. అలా కాకుండా మనం ఎప్పుడైనా ఈ 5 లక్షణాల్లో ఏదైనా చూసినప్పుడు వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం రికవరీ అనేది చాలా ఎర్లీగా ఉంటుంది. సో, ఇవి స్ట్రోక్‌కి సంబంధించిన లక్షణాలు. ఎందుకు వస్తుంది అంటే, మనం స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని మనం 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మోడిఫైయబుల్, ఇంకోటి నాన్ మోడిఫైబుల్. అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్, కంట్రోల్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్. కంట్రోల్ చేయలేనివి అంటే ఏజ్. వయసు పెరుగుతూ కొద్దీ స్ట్రోక్ అనేది రిస్క్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదు. కొంతమంది జెనెటిక్‌గానే కొంతమందికి స్ట్రోక్ అనేది రిస్క్ వేరే వాళ్ళతో పోలిస్తే కొంతమంది జెనెటికల్‌గా కొన్ని ఫ్యామిలీస్‌లో స్ట్రోక్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. దానికి కూడా మనం పెద్ద చేయగలిగిందేం. అలా కాకుండా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ మీద మనం చాలా కాన్సంట్రేట్ చేసుకోవాలి. దాంట్లో ముఖ్యమైనవి హైపర్ టెన్షన్, అది రక్తపోటు, డయాబెటిస్ మధుమేహం, దాంతోపాటు ఒబిసిటీ, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, స్మోకింగ్ అలవాటు కానీ, ఆల్కహాల్ అలవాటు కానీ, అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా మనం మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో, ఇవన్నిటిని మనం గుర్తించినప్పుడు, అంటే ఫ్రీక్వెంట్‌గా జనరల్‌గా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు గానీ, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు గానీ, ఇవన్నీ మనం కంట్రోల్‌లో పెట్టుకోవడం ద్వారా, అంటే బీపీ కంట్రోల్‌లో పెట్టుకోవడం, షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవడం, సో ఫిజికల్ యాక్టివిటీ చేయడం, డైట్ మంచి డైట్ ఫాలో అవ్వడం, వీటి ద్వారా మనం స్ట్రోక్ వచ్చే రిస్క్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. స్ట్రోక్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సో, ముందు మనం చెప్పుకున్నట్టు స్ట్రోక్ అనేది సడెన్‌గా వచ్చేస్తుంది. అంటే లైక్ లైట్నింగ్ అంటాం. అంటే అంతకుముందు ఆ నిమిషానికి ముందు మంచిగా ఉన్న మనిషి నెక్స్ట్ మినిట్‌లోనే మన కళ్ళ ముందే ఒకవైపు పక్షవాతంలాగా కాలు, చెయ్యి కదలకపోవడం అలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మనం ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి స్ట్రోక్ రెడీ సెంటర్స్ అంటాం. అంటే వేర్ న్యూరాలజిస్ట్ 24 అవర్స్ సీటీ, ఎంఆర్ఐ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి, దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి. సో, అలా తీసుకెళ్ళినప్పుడు అక్కడ మేము స్ట్రోక్ గుర్తించి, స్ట్రోక్ బ్లడ్ క్లాట్ వల్ల వస్తుంది అని గుర్తించినప్పుడు మనము థ్రాంబోలైసిస్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల, థ్రాంబోలైటిక్స్ ఇవ్వడం ద్వారా రక్తనాళంలో ఉన్న క్లాట్‌ని కరిగించి ఆ బ్రెయిన్‌కి రక్త సరఫరా అనేది మళ్ళీ రిస్టోర్ చేయడానికి పాసిబుల్ ఉంటుందనమాట. అలా చేయడం ద్వారా కొన్ని గంటల్లోనే మనం ఆ స్ట్రోక్ నుంచి పక్షవాతం నుంచి రికవరీ చేయొచ్చు. సో, ఇది అందరి పేషెంట్స్‌కి హెల్ప్‌ఫుల్ అవ్వదు. కానీ సెలెక్టెడ్ పేషెంట్స్‌లో మనము స్ట్రోక్ వచ్చిన మొట్టమొదటి 4:30 గంటల లోపల గాని మనం హాస్పిటల్‌కి రీచ్ అవ్వగలిగితే, మనం ఈ థ్రాంబోలైసిస్ ప్రొసీజర్‌కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కొత్తగా మొదటి 24 గంటల్లో కూడా కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్, అంటే లార్జ్ వెసల్ అక్లూజన్ పేషెంట్స్ అంటాం. అంటే పెద్ద నరం, తలకి రక్తం తీసుకెళ్ళే పెద్ద నరం బ్లాక్ అయినప్పుడు థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా, అంటే మనం మెకానికల్‌గా లోపలికి వెళ్ళి ఆ రక్తనాళంలో ఉన్న క్లాట్‌ని మనం తీసేసి మళ్ళీ రక్త సరఫరాని పునరుద్ధరించొచ్చు. ఈ ప్రక్రియ ద్వారా కూడా మనం మొట్టమొదటి 24 గంటల్లో కూడా స్ట్రోక్‌ని కొంచెం తొందరగా రికవర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన స్ట్రోక్ లక్షణాలు గుర్తిస్తారో, తొందరగా లేట్ చేయకుండా దగ్గరలో ఉన్న బెటర్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో, దాని ద్వారా రికవరీ పొందవచ్చు. సో, ఒకవేళ అలా కాకుండా ఈ ప్రొసీజర్ తర్వాత గానీ, లేకుండా గానీ, తర్వాత అనేది మనం బ్లడ్ థిన్నర్స్ అనేవి యూజువల్‌గా స్టార్ట్ చేస్తూ ఉంటాం స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్‌లో. సో, ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది చేసే తప్పేంటంటే, ఒక్కోసారి కొంతమంది మైల్డ్ స్ట్రోక్ వచ్చేస్తుంది. చెయ్యో, కాలో వీక్ అవుతుంది. మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. రికవర్ అవుతారు. ఒక నెలకో, 2 నెలలకో రికవర్ అయిపోతారు. చాలా బావుంటారు. తర్వాత అంతా బానే ఉంది కదా, నేనెందుకు మెడిసిన్ ఏసుకోవాలి అని చెప్పేసి మెడిసిన్ ఆపేస్తా ఉంటారు. మెడిసిన్ ఆపేసి మళ్ళీ ఈసారి మేజర్ స్ట్రోక్‌తో వచ్చే పేషెంట్‌లని చాలామంది చూస్తుంటాం. సో, ఆ తప్పు మీరెప్పుడూ చేయొద్దు. ఒకసారి పక్షవాతం వచ్చిందంటే డాక్టర్ సలహా పాటిస్తూ మెడిసిన్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడడం అనేది చాలా ముఖ్యం. మీకు లక్షణాలు ఉన్నా లేకపోయినా, స్ట్రోక్ నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా బ్లడ్ థిన్నర్స్ అనేవి
మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి బ్లడ్ క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోక్ పేషెంట్స్కి మనం లైఫ్ లాంగ్ కూడా మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉండాలి.